అందరికీ వెల్కమ్ టు చుట్కీస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కొబ్బరి లడ్డు. ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే నేను కొబ్బరి ముక్కలను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలను వేయించుకున్నాను. ఇలా కొబ్బరి ముక్కలను నెయ్యిలో వేయించుకుంటే కొబ్బరి లడ్డుకి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు అలా ట్రై చేసి చూడండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత నేను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా ఉన్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అలాగే వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని క్వాంటిటీకి సరిపడా నేను బెల్లాన్ని తీసుకున్నాను. బెల్లాన్ని దంచి ప్యాన్లో తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కరగబెట్టుకున్నానండి. ఇలా బెల్లం అంతా మెల్ట్ అవుతుంది కదా వాటర్లో, అలా మెల్ట్ అయిన తర్వాత నేను వడకట్టుకున్నానండి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వడకట్టుకోవాలండి డెఫినెట్గా. కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి పొడి అందులో వేయించుకొని అటు ఇటు అనేసి ఇప్పుడు కరగబెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి, ఆ బెల్లం సిరప్ని కూడా అందులో వేసుకొని మంచిగా అటు ఇటు అనుకోవాలండి, మిక్స్ అయ్యేటట్టు కొబ్బరి పొడికి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. బాగా పాకం వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగే ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీ అనేది వచ్చిందో చూద్దాం. వావ్, ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలండి, ఉండ చుట్టేటట్టు ఉండాలి. ఇక నేనైతే కొబ్బరి లడ్డూలు ఉండలు చుట్టేస్తున్నానండి. కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇక ఆలస్యం ఎందుకు, ఈ వీడియో చూడగానే మీ ఇంట్లో కూడా ట్రై చేసేయండి. ఇక మీ పిల్లలకి తినిపించండి. మాకైతే చిన్నప్పుడు తిన్న కొబ్బరి లడ్డూల ఫ్లేవర్ ఇప్పుడు తిన్నట్టు అనిపిస్తుందండి. చాలా బాగుంటాయండి కొబ్బరి లడ్డూలు. మీకు కూడా ఈ కొబ్బరి లడ్డూలను చూడగానే ఏమనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుందో, మీ చిన్ననాటి జ్ఞాపకాలకు ఏమనిపిస్తున్నాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇక నేను కొబ్బరి లడ్డూలను అయితే ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకున్నానండి. ఇవైతే 1 వీక్ ఉంటాయండి. ఇక మా పాప చూసారా ఎలా తింటుందో, సూపర్ అంటుంది, చాలా బాగున్నాయి అంటుంది. వావ్, చూసారా? బాయ్ బాయ్.